పుట్టించుకున్నామే చూడండి. అన్న చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే ఎవరో ఒకరు పేరు పెడతాడు. మనం పుట్టించుకున్నాం, మనం కన్నాం, హాస్పిటల్ పడితే మనం డబ్బులు కట్టుకున్నాం, ఏదైతే అన్ని మనమే చేసుకున్నాం మన కుటుంబానికి. ఆవిడ వస్తే ఆడి పెడతారు మన పెళ్లికి డేటు, ఆడావిడ చేస్తారని అన్ని ఆడి పేరు పెట్టేసి నువ్వేమో ఆడ కోసం చేస్తున్నావు. నేను మీరు ఎప్పుడైనా చూసారో లేదో, చాలా మంది తెలియని విషయం ఏంటంటే బ్రాహ్మణ్ ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో ఏ కార్యక్రమానికి ముహూర్తం పెట్టాడు లేదా అతనికి తెలిసి మీకు మనకు పెడతాడు ఏంటి, మనకు పెడతాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళారా, ఏ కార్యక్రమంకి వెళ్ళారా, ఎప్పుడైనా పిలిచాడు మిమ్మల్ని? అతనికి ముహూర్తం లేదు, మనకే పెడతాడు. మనం వెళ్తాం కాబట్టి మనకే పెడతారన్నమాట. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. అందుకని ఏంటంటే ప్రలాపించున్న వారింటిగా వెళ్ళడం చాలా మంచిది, మేలు మన కుటుంబంలో. ఇప్పుడు గమ్మున ఇక్కడ మంగమ్మ చనిపోయారు, ఇప్పుడు నా భార్య నీళ్ళేసుకుంది అనుకోండి, తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఏం చేయాలంట, పలకరించి ప్రార్థించి వీళ్ళందరినీ అంతా ఏదో ఆదరణ మాటలు కలిగించి నేను వెళ్ళాలి. ఏంటి రేపు పొద్దున్న నా భార్య డెలివరీ అవ్వాలి, అక్కడ ఏ రక్తమో కావాలి, ఏదో చాలా ఇబ్బంది కలిగిందనుకో, అప్పుడు ఎవరు కాపాడుతాడో? దేవుడే కాపాడాలి. అప్పుడు నాకు మేలు కలగాలంటే ఏం చేయాలి? నేను ఇంటికి రావాలి, పలకరించాలి, ఎన్ని చేయాలి. ఇంకోటి ఆవిడ ఇల్లు కట్టుకున్నాడంట, ఇల్లు కట్టుకున్నాడు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కానీ ఇక్కడ కొత్త మాట్లాడు. రేపు చాడు సిమెంట్ బస్తాలు కావాలన్నా, ఐరన్ కావాలన్నా, ఇసుక కావాలన్నా, అది మేలు జరగాలన్నా ఎక్కడ రావాలి? ప్రలాపించుచున్న వారింటికి వచ్చి ఆ మేలుని వాడు పొందుకోవాలి, అవునే కదా? అట్టి రీతిలో మీరు ఈ లోకంలో జీవించండి. మరి విడిచి వెళ్ళిన కుటుంబానికి తండ్రి దేవుడు మంచి ఆదరణను ఓదార్పు కలిగించాలని నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్య సందేశాన్ని అందించిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన 16 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈయనకి 4 నిమిషాల సమయం ఇస్తున్నాం. సామెల్ జన్ గారు 4 నిమిషాలు మాత్రమే చెప్పాలి. వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ గారు, మనకు పాస్టర్ గారికి నా వందనాలు. అలాగే చక్కటి మాటలు చెప్పిన రాహుల్ గారు స్వర్గం నరకం రెండు చూపించాడు కదమ్మా. నరకం అంటే ఎలాగ ఉంటుంది, పరలోకం కూడా మరి ఎలాగుంటుందో చక్కటి మాటలు రాహుల్ చెప్పాడు. సమయం లేదు ఉంటే ఇంకా బాగుంటుంది. మొన్న మేము గొల్లపల్లి వెళ్ళాం, న్యూజిల్ మండలం, ఆయనకే ఇచ్చాం టైం అంతా కూడా. ఏంటంటే అక్కడ చాలామంది ఇంకా విశ్వాసంలోకి రాని వారికి చక్కటి మెసేజ్ ఇచ్చాడు ఎవరో మన రాహుల్. కనుక మరి మంచి మాటలు చెప్పిన వారికి మీ అందరికి కూడా మరి నాకు 4 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి ఒకే ఒక వచనాన్ని చదివించి ముగిస్తాను.